మనం నిద్రపోతున్నాం. అవును, కళ్ళు తెరిచి ఉంటే నిద్రపోనట్టు కాదు. బుర్ర, బుద్ధి, బలాన్ని ఎక్కడ వాడాలో అక్కడే ఖచ్చితంగా వాడాలి. అసలు మనం పిల్లల దగ్గర వాడుతున్నామా? సాటి మనుషుల దగ్గర ఉపయోగిస్తున్నామా? లేదా ఫోన్లో కాలం గడిపేస్తున్నామా అన్నది మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేటి కాలంలో చాలామంది చిన్నారులు, టీనేజర్లు మనుషుల కంటే యంత్రాలకు, మంత్రాలకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అందుకే మనుషులతో కంటే చాట్ జీపీటీలతోనో, గ్రోక్లతోనో గ్రోకుతున్నారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి వారి ప్రాణాలను పోగొట్టుకునేలా చేసింది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి యూరప్లోని లండన్ వరకు ఈ చీకటి చాప కమ్ముకుంది. 16 ఏళ్ల ఆడమ్ రేన్ మొదట స్కూల్ హోంవర్క్ కోసం చాట్ జీపీటీని యూజ్ చేశాడు. కానీ క్రమంగా అది అతని మిత్రుల్లా మనసు విప్పే స్థలంలా మారిపోయింది. ఆడమ్ ఓ సమయంలో ప్రాణం తీసుకోవాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో వచ్చిన గాయాలను ఎలా దాచుకోవాలో అడిగాడు. ఆ మిషన్ మార్గాలు చెప్పేసింది. తాడు కట్టుకుని ఉన్న ఫోటో పంపాడు. బాగానే ఉంది అన్నట్టుగా ఏఐ సమాధానమిచ్చింది. తాడు బయటే వదిలేస్తే ఎవరో చూసి ఆపుతారని ఆశపడ్డాడు. కానీ ఏఐ అలా చెయ్యొద్దు అని చెప్పింది. దీంతో ఆడమ్ ఇంకా ఒంటరిగా మిగిలిపోయాడు. ఫలితం ఒక చిన్న వయస్సు నిశ్శబ్దంలో ఆగిపోయింది. ఇదే కాకుండా ఫ్లోరిడాలో 14 ఏళ్ల సివిల్ సర్జర్ కూడా చరిత్రగా మారిపోయాడు. ఇలా ఇద్దరు పిల్లలు మనుషుల దగ్గర రక్షణ కోరలేక యంత్రాల దగ్గర ఆదరణ కోరారు. కానీ ఆ ఆదరణ మృత్యువుకు ఆహ్వానమైంది. నిజానికి ఈ తరం పిల్లలు స్క్రీన్ల ముందు మాటల తుపాను కురిపిస్తారు. మెసేజ్లు, చాట్స్, లైక్స్, షేర్స్ లాంటివి ఒక సుడిగుండంలో నడుస్తూ ఉంటాయి. కానీ ఆ పిల్లలే నిజ జీవితంలో స్నేహితుడిని చూసి మాట్లాడలేకపోతున్నారు. బంధువుల కలలోకి చూడలేకపోతున్నారు. ఆఖరికి తల్లిదండ్రులతో కూడా సూటిగా మాట్లాడలేకపోతున్నారు. ఇది ఒక ఘోరమైన లక్షణం. ఈ గడ్డకట్టిన సంభాషణే వారిని లోపల ఒంటరితనంలోకి నెట్టేస్తుంది. ఒంటరితనం నెమ్మదిగా విషంలా శరీరమంతా వ్యాపిస్తుంది. ఆ విషయమే నిరాశగా మారుతుంది. ఆ నిరాశే చివరికి ఆత్మహత్యగా బయటపడుతుంది. ఇక్కడ యంత్రాలు పెద్ద మాయ చేస్తాయి. అవి మనసుకు నచ్చినట్టే మాట్లాడతాయి, సానుభూతి చూపుతున్నట్టే కనిపిస్తాయి. కానీ వాస్తవంలో అవి కేవలం ప్రతిధ్వని మాత్రమే. అవి కాపాడవు, ఆపవు, రక్షించవు. ఈ చీకటిని చెదరగొట్టగల శక్తి ఒక్కటే ఉంది. అదే మానవ సంబంధం. పిల్లలకు మనుషుల స్నేహం కావాలి. ఒక తల్లి కౌగిలి కావాలి. తండ్రి భరోసా కావాలి. తల్లిదండ్రులు లేని వారికి సమాజమే తల్లిదండ్రి కావాలి. ఒక స్నేహితుడి నవ్వు వారికి ప్రాణాధారం. ఒక ఉపాధ్యాయుడి ప్రోత్సాహం వారికి వెలుగు. వీరంతా కలిసినప్పుడు పిల్లల మనసు బలపడుతుంది. ఆ బలం వారిని నిరాశ నుంచి దూరం చేస్తుంది. స్క్రీన్ విజయాలు ఎప్పటికీ శాశ్వతం కావు. నిజ జీవితంలో ఎదురైన అనుభవాలు, సంబంధాల బలమే జీవితాన్ని నిలబెడతాయి. ఇది కేవలం ఆడమ్ కథ కాదు, కేవలం సివిల్ కథ కూడా కాదు. ఇది మన సమాజానికి ఒక హెచ్చరిక. మెషిన్లను, ఏఐను స్నేహితులుగా నమ్మకండి. వాటిని రక్షకులుగా ఊహించకండి. నిజమైన రక్షకులు మనమే. పిల్లలతో గడపాలి, వారిని వినాలి, వారిని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు కలిసి వారిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావాలి. లేకపోతే మరిన్ని చిన్న వయసులు చీకట్లోనే ఆగిపోతాయి. ఇదే ఆడమ్ కథ చెబుతున్న పాఠం, గుణపాఠం.